ఏపీకి అప్పులు కొత్తవా అంటే కాదు, కానీ ఇప్పటి వరకు అప్పు అన్న పదమే మనకు వినిపించలేదు. కానీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అప్పు అనే పదం తప్ప రాష్ట్రంలో మరో పేరు వినపడ్డమే లేదు. ఏపీను అప్పుల్లో ముంచేయడానికి చంద్రబాబు రెడీ అయినట్లు తెలుస్తోంది. అప్పుల కోసం మాత్రం ఇప్పుడు బాబు ఢిల్లీ వెళ్లారనే విషయం వైసీపీ మీడియా అంటోంది. ఎన్నికల ముందు వరకు అసలు అప్పులే చెయ్యం అన్న బాబు ఇప్పుడు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. అంటే నిన్న మొన్నటి వరకు అప్పులు చేసిన జగన్ ని నానా మాటలు అన్న బాబు ఇప్పుడు అదే రూట్లో అప్పుల కోసం వెతుక్కుంటుంటే వైసీపీ మీడియా ఇప్పుడు సెటైర్స్ వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చే పరిస్థితి కూటమికి లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబడితే చంద్రబాబు నాయుడు గొప్పోడే అని ఎవరైనా అనాల్సిందే. కానీ చంద్రబాబు అలా చేస్తారా అన్నదే ప్రశ్న. జగన్ అప్పులు చేయటం వల్ల రాష్ట్రం శ్రీలంక, పాకిస్తాన్లో అయిపోతుంది అంటూ అబద్ధాలు ప్రచారం చేసిన బాబు ఇప్పుడు అప్పులు తెస్తే రాష్ట్రం ఏమన్నా సత్యయుగం వైపు నడుస్తుందా అంటే, తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టక్కర్లేదా అంటే, ప్రజల నెత్తిన భారం మోపక్కర్లేదా అంటే, సూపర్ 6 ఇలా అంటే అలా అయిపోయే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమన్నా కూటమి చేతుల్లో ఉందా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్రం తగలబడిపోయిందంటూ అవాస్తవాలు గుప్పించి ప్రజల బుర్రల్లోకి స్లో పాయిజన్ ని ఎక్కించి అధికారంలోకి వచ్చారంటూ కౌంటర్లు వేస్తోంది. అయితే తమ హయాంలో సంక్షేమం కోసం 7.0 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. ప్రజల కోసం ఎన్ని కోట్లు అప్పులు చేయడానికైనా రెడీ అన్న జగన్ కామెంట్స్ పై టీడీపీ అప్పట్లో రివర్స్ కౌంటర్స్ కూడా వేసింది. అలాగే చంద్రబాబు ప్రచార సమయంలో రాష్ట్రానికి సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచుతామని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ ఊసే లేదని వైసీపీ అంటోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నెలలోపే 7,000 కోట్ల అప్పులు చేసింది. అప్పులు తెచ్చామంటూ ఒకప్పుడు గగ్గోలు పెట్టిన బాబు ఇప్పుడు చేస్తున్నదేంటి అని ప్రశ్నించారు. అప్పులు తేవడం అంటే చంద్రబాబు భాషలో సంపద సృష్టించటం అని అనుకోవాలా అంటూ సెటైర్స్ వేస్తోంది. చంద్రబాబు ఒక అబద్ధాన్ని నిజం చేయటంలో దిట్ట అని ఆరోపించింది. కేంద్రం నుంచి సాయం అందుకోవడం అంటే అందని ద్రాక్ష లాంటిదే అన్న విషయం మనకు తెలియందేమీ కాదు. అందులోనూ మోడీకి చంద్రబాబు అంటే ఆరుంపాతిక, ఎడ్డమంటే తెడ్డమనడానికి మోడీకి బాబు అంటే మంట. కాకపోతే ఇప్పుడు చెయ్యక తప్పని సంసారం. అలాంటి కేంద్రం నుంచి చంద్రబాబు ఏ విధంగా నిధులు తెస్తాడు? గతంలోని కొన్ని అంశాలను చూస్తే వెనకబడిన జిల్లాలకు ఇస్తామన్న నిధులని ఇంతవరకు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఏపీకి ఏం సాయం చేస్తుందని అనుకోవాలంటూ వైసీపీ అంటోంది. రాష్ట్రంలో సంపద సృష్టించటం అంటే ఉన్న వ్యవస్థల్ని బుల్డోజర్లతో నాశనం చేయించి తాను ఒకప్పుడు సృష్టించిన ఆ పాత వ్యవస్థల్ని మళ్లీ ఏర్పాటు చేసి అందులో తమ సామాజిక వర్గానికి మాత్రమే లబ్ధి జరిగేలా మిగతా సామాజిక వర్గాలకు మొండి చేయి చూపించడమే సంపద సృష్టి అంటూ బాబు కొత్త నిర్వచనం చెప్తున్నారు. రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడటం కన్నా ఎవరి ఆస్తుల్ని వారు కాపాడుకుంటూ ఎవరి మీద కేసులు వాళ్ళు మాఫీ చేయించుకుంటూ పబ్బం గడిపేసి కాలం గడిపేసి నెపాన్ని ముందు నాయకుల మీద నెట్టేసి 5 ఏళ్లు గడిపేయడమే ఇప్పటి సరికొత్త రాజకీయానికి నిర్వచనం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి బాబు ఎన్ని నిధులు రాబట్టాడో, ఏపీని ఎంతలా సింగపూర్ చేస్తాడో చూడాలి.